హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ ఫుడ్స్. ఇది న్యూ ఇయర్ రోజు మేము బీచ్కి వెళ్ళాము. నేను నా పిల్లలు అందరం వెళ్ళినాము. ఇక్కడ బీచ్లో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఐస్ బాక్సులు, బోట్లు అవన్నీ ఛానళ్ళు అయితే ఉన్నాయి. మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం బీచ్కి వచ్చామని చెప్పేసి చూస్తూ ఉన్నాము. బోట్లు ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. దగ్గరలో అయితే ఒక బోటు కనిపించింది, ఇంకొక బోటు కూడా ఉంది. దానికి వీడియో అయితే ఇంకొంచెం లెంత్ వస్తుంది. ఇప్పుడు బీచ్లోకి వెళ్ళిన తర్వాత మాకైతే చల్లగానే ఉంది ఆ రోజంతా. కానీ ఇక్కడ మా పాప హాయ్ చెప్తుంది. చల్లగానే ఉంది కానీ కళ్ళు తిరుగుతున్నాయి. ఏం పని చేయకపోయినా ఒళ్ళంతా అలసటగా అనిపిస్తుంది. తల తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. బీచ్ పిల్లలని భయపడతారని చెప్పేసి ఇద్దరు చేతులు పట్టుకొని నిలబడుకున్నారు. ఎందుకంటే అవి అలలు వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర ఇసుక మొత్తం తీసుకెళ్ళిపోతున్నాయి. పిల్లలు ఎక్కడ భయపడతారో అని చెప్పేసి పట్టుకొని ఉంటున్నాడు. ఇక్కడ మా పాప అక్కడ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో రామన్ రాస్తే రాదంటారు కదా, అంటే అలలు రావు కదా, అట్లా ట్రై చేస్తుంది. ఇక్కడ మా బాబేమో ఒక పెద్ద గుంత తీసేసి దాంతో నీళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నాడు. బీచ్లో కదా కొంచెం తీస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఈమెమో నీళ్ళు పట్టుకొని వచ్చి చూపిస్తుంది, డాడీ నీళ్ళతో పాటు ఇసుక్కుని కొట్టుకొని వస్తుందని చెప్పేసి. ఇంకా బీచ్లో బోట్లు ఇవన్నీ చూస్తున్నాం కదా, మళ్ళీ బోట్లు ఎక్కారు. బోట్ ఎక్కి మమ్మీ కొద్దిసేపు కూర్చుంటాము అని చెప్పేసి ఈ బోట్లో రోప్లు, చేపలు, వలలు ఇవన్నీ ఉన్నాయి. బోట్లో ఎక్కిన తర్వాత మేము ఇది ఇంటికి వెళ్ళేటప్పుడు తీస్తున్నాం అనమాట. బోట్లో ఎక్కి అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తాం, నేను కూర్చుంటానంటే నేను కూర్చుంటానని ఇద్దరు కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయాము. ఒక్కసారి వెనక్కి తిరిగి బీచ్ని చూసేసి, బీచ్ మాత్రం టోటల్గా ఇదే ఈత ముక్కల. ఈ ఊరు పేరు వచ్చేసి ఈత ముక్కల. ఇది ఒల్లూరుకి దగ్గర ఉంటుంది. ఒల్లూరులో మా రిలేటివ్స్ ఉన్నారు. ఒల్లూరు నుంచి మేము ఈత ముక్కలకి వెళ్ళాము. 10 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఆ రోజు మేము ఒల్లూరులో ఉన్న అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చినాము. ఉదయాన్నే మా అత్తయ్య తీసుకొని వెళ్ళినది. ఇక్కడ అందరూ ఈ ఊరు మొత్తం నాకు అనిపించింది ఏంటంటే ఇసుకిసుకుంది. బీచ్కి దగ్గర ఉంది కదా, ఈ ఊరు మొత్తం ఇసుకిసుకుంది. ఇక్కడ తాటి చెట్లు, క్రిస్మస్ ట్రీ చెట్లు, మళ్ళీ అట్లనే జామాయిల చెట్లు, ఇవి బాగా ఎక్కువ తోటలు ఉన్నాయన్నమాట. వెళ్ళేటప్పుడు పిల్లలకి మొత్తం ఇసుక కదా, మట్టి అంటే రాళ్ళు అందు ఉండవు కదా ఎక్కువగా, పిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఇవి జామాయిల చెట్లు మొత్తము. జామాయిల చెట్లు కాదు, ఇది క్రిస్మస్ ట్రీ. ఇందాక వెళ్ళిపోయింది. ఇవి మాత్రం జామాయిల చెట్లు. క్రిస్మస్ చిన్న తోటలు ఉన్నాయన్నమాట. క్రిస్మస్ ట్రీ చెట్లు వచ్చేసి చిన్న కొంచెం సైజులు పెద్దగా ఉన్నాయి. ఇవి చేపల చెరువులు అనమాట. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఖాళీ అయినది. ఇటు సైడు చాలా మటుకు ఖాళీ అయినది. ఇప్పుడు ఒక కాలువ వస్తుంది చూడండి. ఆ కాలువ బ్రిటిష్ వారు చెన్నైకి వెళ్ళడానికి చేసుకున్న కాలువ అంట. చిన్న బోట్లలో చెన్నైకి వెళ్ళే రూట్ అంట ఈ కాలువ. ఎక్కడి నుంచో ఉందంట ఈ కాలువ, మనకు తెలియదు ఎక్కడి నుంచి ఉండేది. వెళ్ళడం అయితే చెన్నై వరకు ఉంటుందంట. ఇక్కడ ఒకే ఒక పాండ్, అంటే ఒకే ఒక రొయ్యల చెరువు ఉన్నది. ఈ రొయ్యల చెరువును వీడియో తీయడానికి నేను వెళ్ళింటే అక్కడ రేకుల షెడ్ ఉంది కదా, అతను వచ్చేసి అడుగుతున్నాడు అనమాట. వీడియో ఏమన్నా కావాలా, చేపలు, రొయ్యలు అని చెప్పేసి అడుగుతుంటే, లేదు మేము వీడియో తీయడానికి వచ్చాము ఇట్లా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఇంటికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. కాలువలు అయితే చాలా ఉన్నాయి, నీళ్ళన్నీ చాలా కాలువలు, చాలా చిన్న చెరువులు అట్లా ఉన్నాయి. చిన్న చెరువులు ఉన్నాయి. ఇదంతా రొయ్యల చెరువు. కానీ నాకు బయటకైతే రొయ్యలు, చేపలు ఏం కనపరాలేదు, కానీ లోపలైతే ఉన్నట్లు ఉన్నాయి. ఈ చెరువు ఒక్కటే రన్నింగ్లో ఉంది ప్రస్తుతానికి. అన్ని చెరువులు అయితే ఖాళీగానే ఉన్నాయి. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది తీస్తూ ఉన్నాం. ఇది ఫస్ట్ టైం రికార్డింగ్ కాబట్టి అటు ఇటు అవుతుంది, కొంచెం సర్దుకోండి. ఏదన్నా అంటే ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు రైల్వే గేట్ పడింది. 2 ట్రైన్స్ ఒకేసారి క్రాస్ అయినాయి. మేము వెళ్ళిపోయాము. ఏమన్నా